రాబోయేటటువంటి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మన త్వరలోపలనే రాబోతున్నాయి. జనవరిలోనో ఎప్పుడో ఆయన ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైతే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు మొన్న ఎన్నికల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పార్లమెంటులో మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని, మన పార్లమెంటులో మన అభ్యర్థులను గెలిపించాలని ఏ విధంగా గట్టిగా కృషి చేసి గెలిపించిందో అదే లక్ష్యంతో మన కార్యకర్తలంతా కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా కౌన్సిలర్స్గా, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉండడానికి పెద్ద ఎత్తున వేదిక ఉన్నటువంటి పెద్దలందరము కూడా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చి భారీ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు బలోపేతం అయినాడే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాని స్థానిక సంస్థలు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలను ఈ ఎన్నికల్లో జరిగినటువంటి గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా గ్రామాల లోపల నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి ప్రజల యొక్క మన్ననలు పొంది స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ అండగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీకు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో కాకూడదని ఎన్నో రకాల ఐఎన్డీఏ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎన్నో రకాల అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షను ఈరోజు ఆ శ్రీరామచంద్రుడు కూడా మరి ఈరోజు తీర్చిండని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటే లక్ష్యంగా దేశం భద్రంగా ఉండాలి, దేశానికి రక్షణ ఉండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం వచ్చేటటువంటి కాలంలో రాబోయే 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక విజయ సంకల్పంతో ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేయడం కోసం ఈరోజు ప్రజలంతా మన ఎంబడి ఉన్నారు. మనం కూడా ప్రజలెంబడి ఉండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా ఇక్కడ ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో, ఒక సర్వీస్ అంటే ఒక సేవా భావంతో మరి ముందుకెళ్ళి రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా గెలవడానికి కొత్త నూతన అధ్యాయం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గం మరి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తీర్మానానికి పూర్తిగా నేను సమర్థిస్తూ మరి రాబోయేటటువంటి కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసాన్ని కూడా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తీర్మానాన్ని మరి బలపరిచేటటువంటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం.